నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమాయకులే టార్గెట్, నాగరికతకు దూరంగా ఉన్నవారే లక్ష్యం. దేశంలో క్రైస్తవ మాఫియా రోజు రోజుకు విస్తరిస్తోంది. తీరాల్లోని గ్రామాలను పూర్తిగా క్రైస్తవమయం చేసిన మాఫియా అడవుల్లోని గిరిజనులను కూడా వదలటం లేదు. ముఖ్యంగా మన దేశంలో చర్చిల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా అవసరమైతే భూ చట్టాలను ఉల్లంఘించడానికి సైతం వెనుకాడటం లేదు. తాజాగా భద్రాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా వారి కార్యకలాపాలు మొదలయ్యాయి. అటవీ చట్టాలను ఉల్లంఘించి అడవి మధ్యలో చర్చి నిర్మిస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఇది ఎక్కడనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం సారపాక గ్రామానికి చెందిన మారుమూల గ్రామం చంద్రయ్య గుంపు. ఈ పల్లెలో చర్చ్ నిర్మాణం జరుగుతోంది. చంద్రయ్య గుంపునకు చెందిన కొందరు అమాయక గిరిజనులను ఈ ప్రాంతంలోని క్రైస్తవ మిషనరీ దళ సభ్యులు మభ్యపెట్టారు. అప్పటి నుంచి వారి సహాయంతో ఈ శక్తులు వీధుల్లో క్రైస్తవ ప్రార్థనలు వంటి అన్ని రకాల మిషనరీ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇప్పుడు గిరిజన మండలంలో తమ స్వార్థ కార్యకలాపాలను విస్తరించడానికి, ప్రోత్సహించడానికి ఒక భారీ చర్చిని నిర్మించాలని యోచిస్తున్నాయి. అయితే ఇందుకు ఎంచుకున్న స్థలం నిషేధిత అటవీ ప్రాంతం కిందికి వస్తుందని, ఆ స్థలాన్ని క్రైస్తవ మిషనరీలు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమిస్తున్నారని ఆ గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. దీనికి స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి తగిన అనుమతులు తప్పక అవసరమని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఏదైనా స్థలాన్ని సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అటవీ అధికారుల నుంచి అనేక సవాళ్లను తాము ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. కానీ చర్చ్ నిర్మాణం విషయంలో ఈ క్రైస్తవ శక్తులు అటవీ అధికారులపై ప్రభావం చూపుతున్నాయని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అశ్వాపురం ప్రాంత అటవీ అధికారి మాట్లాడుతూ, రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించి మతపరమైన కట్టడమైన చర్చ్ నిర్మాణంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందిందని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం LRPF బాధ్యులు మాట్లాడుతూ, రిజర్వ్డ్ ఫారెస్ట్ కేటగిరీకి చెందిన స్థలంలో చర్చ్ నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. 2019లో తమ ఫిర్యాదు ద్వారా అక్రమ చర్చి నిర్మాణాన్ని కూల్చివేసినట్టుగానే ఇప్పుడు కూడా సంబంధిత అధికారి కేసును దర్యాప్తు చేసి నిర్మాణాన్ని కూల్చివేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అక్రమ చర్చి నిర్మాణానికి మద్దతు ఇవ్వడంలోనూ, అలానే సమీప ప్రాంతంలోని అమాయక గిరిజనుల నుండి నిధుల సేకరించడంలోనూ స్థానిక అటవీ అధికారి చురుకుగా పాల్గొంటున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. అటవీ అధికారులకు LRPF ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లను నరికి అక్రమంగా చర్చ్ నిర్మాణానికి భూమిని ఉపయోగించారు. ఇది తెలంగాణ అటవీ చట్టం 1967 సెక్షన్ 20 ప్రకారం తీవ్రమైన శిక్షార్హమైన నేరం అని పేర్కొన్నారు. క్రైస్తవ శక్తులు ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగంగా మొదట్లో వారు అమాయక గిరిజనులను వివిధ ఆకర్షణలతో బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చుతారు. ఆ తర్వాత వారి పలుకుబడులను ఉపయోగించి మారుమూల గ్రామాలను కూడా చేరుకొని తమ పనిని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. గిరిజనులలో స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతిని నిరుత్సాహపరుస్తూ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తారు. గిరిజన ప్రాంతాలకు చేరుకోవడం తమ విజయవంతమైన చర్యగా భావించి వారు FCRA మార్గాల ద్వారా విదేశీ నిధులను పొందేందుకు విదేశీ దాతల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తారు. ఈ కుట్రల గురించి తెలియక మతం మారిన వారు చివరికి క్రైస్తవ మిషనరీల భారీ వ్యూహంలో బలిపశువులవుతారు. క్రైస్తవ శక్తుల చట్ట విరుద్ధమైన ప్రవర్తనను ఎదుర్కొనేటప్పుడు శక్తివంతమైన క్రిస్టియన్ నెట్వర్క్ దీన్ని క్రైస్తవ మతంపై దాడిగా పేర్కొంటూ మత స్వేచ్ఛకు ముప్పంటూ అంతర్జాతీయ వేదికపై వక్రీకరించడం, విస్తరించడం ద్వారా ప్రచారం చేస్తోంది. విస్తృతమైన గ్లోబల్ క్రిస్టియన్ నెట్వర్క్ ను ఉపయోగించి ప్రభుత్వాన్ని, ఏజెన్సీలను బ్లాక్మెయిల్ చేస్తోంది. 2019లో తమ ఫిర్యాదు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న మసీదును స్థానిక అటవీ అధికారులు కూల్చివేశారని LRPF పేర్కొంది. భౌగోళికంగా ఈ ప్రాంతం గత 5 దశాబ్దాలుగా మావోయిస్టు, వామపక్ష తీవ్రవాదంతో ఎక్కువగా ప్రభావితమైంది. 2023లో కేంద్ర హోంశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను దేశంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా సమీప గ్రామవాసి ఒకరు మాట్లాడుతూ, ఈ ప్రాంతపు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘ వ్యతిరేక వ్యక్తులు, అర్బన్ నక్సలెస్ ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలాలను దుర్వినియోగం చేయకుండా చూడాలని, ఈ అక్రమ చర్చి నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆర్టికల్ని మనం VSK ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో సేకరించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.